ఉన్నాడా ఈ రవి ఉన్నాడా? ఏ రవిగా ఉన్నాడా లేడా? లేడు బాపు, ఆటో పట్టుకొని వేయండు. ఎటువంటి బిడ్డ రోజు వస్తానా దొరుకుతాను లేడు వాడు. ఎటువంటి పొద్దుగా ఇంత పొద్దుగా ఆటో పట్టుకొని నేను పొద్దున్న లేచి వచ్చినా దొరకగానే పాయా గిట్నే ఉంటదా కథ. ఎందుకు బాపు గంత కోపానికి వస్తున్నావు? ఎన్నెళ్ళేంది ఆడు వీడని తిడుతున్నావు? ఏం జరిగింది? ఏమైందంటే బిడ్డ ఏం చెప్పాలి బిడ్డ, వాడు వీడు అంటాను. 1500 అడుక్కున్నాడు, ఇప్పటికి 5000 అయినాయి. అత్తే దొరుకుతలేడా, పైసలు ఇస్తలేడా? ఇక నేను ఏమనాలి? ఆడివిడు అనకపోతే ఇక ఏం చేయాలి? మరిగా పాపు ఇక నువ్వు ఆడు వీడని తిట్టకే, చుట్టుపక్కల ఇంటే పేర్లు పెడతారు. ఇప్పటికే తాగుబోదని పేరు వచ్చింది. ఆ పైసలు అడుకొని ఏడాది ఆగి తిరిగిండో అవి ఇంట్లోకి తేలే మాకు ఇయ్యలే. నేనన్న పనికి పోయి ఆ పైసలు తెచ్చి నీకు ఇత్తగాని ఇక నువ్వేం అనకే. సరే సరే నీ ముఖం చూసిపోతున్నా, తాగుబోతున్నా ఎట్లా భరిస్తానో ఏమో. ఏం చేసుడు మా కర్మ, అంత తాగుడు తిరుగుడు అందరితోటి. ఏడవకుండే ఏం చేయాలరా? రోజు ఒక్కడ అప్పులు చేసుకుంటా తాగకుండా తిరుగుతాండు. ఆటో నడిపిన పైసలు అడ్డే పోదన్నాయి, ఇంకా అప్పులు చేసి పెడతాండు. అమ్మే డాడీ వాళ్ళ ఇంటికి వచ్చినాక తాగకుండా చేద్దామే. ఏం తాగకుండా చేద్దావురా? తాగకుండా చేస్తే తాగకుండా ఉంటాడారా? ఇంట్లోకి సామాన్ ఏం లేకపోయే, ఇంట్లోకి బియ్యం లేకపోయే, ఏం తెత్తలేడాయే, తాగుకుంటా తిరుగుడేనాయే. ఏడవకే మమ్మీ, డాడీ తాగకుండా వేయాలి. ఏడవకే. సామాన్ ఏం లేదురా, అందరు పండగ సామాన్ తెచ్చుకొని అప్పాలు తీసుకుంటే మనకెప్పుడు ఇదే పనారా? మమ్మీ నువ్వు ఏడవక, డాడీ ఏదో ఒకటి చేద్దాం. తాగకుండా మమ్మీ డాడీ వచ్చిండే. మమ్మీ డాడీ మళ్ళా మందు తాగుకుంటూ వస్తాండి, ఆటో రోడ్డు మీద పెట్టి. మీరు ఇక్కడ వినాయకుడు కూర్చున్నాడు, ఇద్దరు కూర్చున్నాడు. సార్ వచ్చి కనబడతలేదు అతను మీకు, మీకు చికెన్ అండినవా లేదా సారుకు? రేపు సారు చికెన్ అన్ని పెట్టింది, తింటావా? నువ్వేమన్నా పెద్ద సారువా? చికెన్ ఏడున్నదా అని పెడుతుంది. నువ్వు అప్పులు చేస్తే కైకిలు పోయొచ్చిన డబ్బులతోని అప్పులు తీరుతాను, వాళ్ళు ఇంటికి వచ్చి తిడతారు. ఇంద్ర మండగా నోరు లేస్తుంది. ఇప్పుడు చికెన్ అండి పెట్టలే అనుకో, మీ ఇద్దరు ఇప్పుడు సాబ్ అయితే చెప్తాను నేను. మరి ఈ సార్కి ఇప్పుడు చికెన్ తినబుద్ధి అవుతుంది. ఏయ్ నువ్వు వచ్చి అండుపో, కైకిలు పోయిన పైసలు తీసుకొచ్చి చికెన్ అండు ఇప్పుడు. ఏయ్ మమ్మీ మన ఈపులు పలగొడతాడు, అట్నే చికెన్ అండకుంటే. పలగొడతారా? పలగొట్టకుంటే ఏం చేస్తాడు? అది ఏంటిది తాగేది కడుపులకు, అది అనిపిస్తుంది. అది అప్పులు చేసి తాగినా తాల్తలేదు, ఆటో నడుపుకొని తాగినా తాల్తలేదు. ఊళ్ళో తాక్కుంటా తిరుక్కుంటా అన్ని తినబుద్ధి అయినా ఇంకా తినుకుంటా ఇక్కడికి వచ్చి చికెన్ అండమంటాడు. ఏం పెట్టండాలే తాగుపోతాడా? నీ నోరు బాగాలేస్తుంది. ఇవాళ ఏంది మీరు ఇద్దరు నా మీదకే మర్రపడకుండా మాట్లాడతారు? ఆగురు మీరు ఒకసారి.
ఇప్పుడు చెప్పేది నేను అమ్మగా తింటా నాకు వచ్చిన పైసలు తింటా తాగుతా నువ్వు కూడా పనిపోయిన పైసలు నాకు ఇవ్వాలి తాగుతా ఏంది మీరిద్దరు మీ ఇద్దరికి కట్టి అందుకున్నాను అనుకో ఇద్దరికి ఈపులు సాబ్ అయితే నేను చెప్తాను మరి మంచిగా ఉండనే ఉండదు అసలే చూస్తున్నారా మన ఇప్పులే మళ్ళా కొడతాడట పోనీ బామ్మ నువ్వుకున్న కొద్దీ ఏళ్ళు గడిచినా మార్పు అయితే అత్తలేదురా ఇట్లయితే మాడరా ఇట్లా ఎక్కడ తాగడం వల్ల మనం ఎంత నష్టం మేము ఎంత బాధపడతాను ఇంటికి వచ్చినామనుకో ఇక చూడు నీకు ఎట్లుంటదో అరే మను ఆ ఆటోని ఇక సాయనని రమ్మని తొవ్వల కాలబెట్టిండు పక్కకు పెట్టువని పోయి అక్కడ ఉండని ఎంతసేపు ఉంటాడు మా డాడీ మంచిగానే సరే ఇక ఐడియా ఇక నేనే తీసి ఇటు పక్కకు పెడతా తాళం దీనికే ఉంది కదా ఏంట్రా ఇది నీకు తెలియదు మన ఎక్స్ట్రా ఎందుక ఏమైతే మొత్తుకుంటాడు ఏంటి అయ్యో అయ్యో ఏమైతే అయ్యో రక్తమైతే అయ్యో ఆటో జరుగు తాగిపోతాడు ఏమి ఈ ఆటో గట్టున్నది గిట్టెందుకు వచ్చిందిరా అయ్యో రక్తము ఏంటిరా నేను సాయన్నని పెట్టుకున్నా కదరా ఈ ఆటో నేను ఆటో రోడ్డు మీద ఉందని సాయన్నం తీసుకొచ్చి గిట్టు పక్కకు పెట్టు అని అన్నా కానీ వీడే పెట్టిండో ఏమో ఆటో గుద్దుకున్నట్టు ఉన్నాడు సాయి తాగుడు ఏమంటే నా కొడుకుని ముట్టకే సాయి నువ్వు పట్టుకో తీసుకో రక్తం నువ్వు వచ్చి అనుకో మంచి ఉండనే ఉండదు నువ్వు రానే రాకో నువ్వు ఏమంటే తాగుడు
కళ్ళకు కనబడేయద్దు దగ్గరికి వచ్చి నువ్వు ఊడ్చుకో కొంచెం సేపు అయితే అయిపోతుంది రక్తం బాగా పోతుంది డాక్టర్ తొందర చూడరు మా వాడికి ఏమైంది బాబు దెబ్బలు బాగానే తాకినాయి కదా డాక్టర్ తొందర చూడరు మా వాడికి బాగా రక్తం పోతుంది ఇగో మా ఇంటి ముంగట రోడ్డు మీద ఆటో ఉంటే ఈ సాయం తీసుకొచ్చి పక్కకు పెట్టరా అని అంటే ఈడే పెట్టినట్టున్నాడు నేను ఇంట్లోకి పోయినా చూసుకోలేదు బండకు గుద్దుకుని ఇలా తాగబోతు డాడీ ఏం ఇదంతా కష్టం వచ్చింది ఏం చేయమంటారు చేతికి కూడా రక్తం పోతుంది చూడురి తొందర చూడురి అమ్మో పాపం కొడుకు ఎంత వచ్చినమ్మా ఏం కాదు తొందర పెట్టాడు డాక్టర్ అమ్మో నొత్తుంది కావచ్చు దగ్గర ఏం కాదురా అయిపోయిందిరా మనం అయిపోయింది ఇక కొంచెం సేపు మర్చిపోరా అయ్యో 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 ఏం కాదు అయిపోయింది ఇక నేను సాయం నన్ను తీసుకొచ్చి ఆటో పెట్టురా అని అన్నా నువ్వెందుకు ఎక్కినావురా ఆటోలా అప్పుడు వాళ్ళు ఎందుకైనా లేకుంటే మరి నాకు వచ్చి చెప్పాలి కానీ నిన్న ఆటో ఎవరు ఎక్కువ అన్నారు ఇంత దెబ్బ తాకి ఇప్పుడు ఇది ఏందిరా అయ్యో అయ్యో ఇక అయిపోయింది ఏడువకు 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 నొత్తుందా అయిపోయింది ఇక అయిపోయింది డాక్టర్ మందు పెట్టిండు రక్తం ఆగుతుందా డాక్టర్ ఇక క్లీన్ చేసినా కదమ్మా ఆగుతుంది ఇప్పుడు రక్తం మందు పెట్టి పట్టి కట్టినా కాబట్టి ఆగుతుంది ఇంకెక్కడ తాకిన దెబ్బలు ఇక్కడ కూడా తాగింది డాక్టరు మోకాలకి తాగింది ఇక్కడ తాగింది అద్దురా అని నాకు తెలియకుండా పోయి ఆటోలకి దెబ్బ తలిగించుకున్నాడు కొద్దిసేపు అయితే అయిపోతుంది అయ్యో అయిపోయింది 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 అయ్యో రక్తమే బాగా పోయింది అయిపోయింది కొద్దిసేపు ఓడ్చుకోరా అయిపోతుంది బాబా అయిపోయింది అయిపోయింది ఒక్క నిమిషం ఇక్కడ దాకా ఇక్కడ కాలు కూడా తాకింది ఒక్క కాలు ఉన్నది ఇక అయిపోయింది అదంటే మరి నువ్వు ఎందుకు రా సాయం ఇవ్వండి ఆటో తీసినావు నువ్వు తీయకుండా అయిపోవు అయిపోయింది అయిపోయింది నొప్పి తగ్గుతుంది నొప్పి తగ్గుతుంది ఏడువకు 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 ఆగు బాబా అయిపోయింది అయిపోయింది తగ్గిపోతావు ఒక్క నిమిషం ఫస్ట్ గోలే గోలే తగ్గిపోతుంది ఎన్ని రోజులు పడుతుంది డాక్టర్ తగ్గిపోతే ఒక 3 days లో గోలేసుకో వేసుకోవాలి గోలు వేసుకోవాలి అయిపోతే లేకుండా నొప్పి తక్కువ వేసుకో వేసుకుంటే నొప్పి తగ్గుతుంది వేసుకో ఇంకో నీళ్ళు అంతే డాక్టర్ ఇంకా ఇస్తారా గోళీలు సూదులు ఈ 3 రోజులు 3 పూటలు ఇవి పొద్దున సాయంత్రం ఇరమ్మా
సరే డాక్టర్ మళ్ళీ తీసుకురామండి రేపు ఒకసారి తీసుకురా సరే మెల్ల మెల్ల బాబు మెల్లగా తీసుకోవద్దు లేరా మెల్లగా అడిగా ఆ బాధకి ఏడు వల్ల ఈ బాధ ఏడు వల్ల అదే బాధతోటి బాధ అంటే ఇదోటి చేసి కలుసుకున్నాడు నువ్వేనా మంచివేనా ఆ తాగుడు ఎందుకే నువ్వు తాగుడు ఏంటి పిల్లగాని పాన మీకు వచ్చింది మొత్తం అయ్యో నేను తాగరాగా నాకు బుద్ధి తాగుతా నన్ను ఏదన్నా చేయరు తాగరేను తాగి కడుపు నింపుకున్నది కూడా తెలుసు నీకు తెలుసా నువ్వు కొండ్రు దెబ్బలు తాగినాయి ఇప్పుడు